హలో అండి, వెల్కమ్స్ టు స్నియాస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి తెలంగాణ స్పెషల్ కర్రీ, చాలా చాలా టేస్టీగా ఉండే మటన్ కర్రీ అండి. చూసేద్దాం రండి. ముందుగా చూసే ముందు నా రెసిపీస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. చూసేద్దాం. 1/2 kg మటన్ తీసుకొని ఇలా వాష్ చేసుకొని పెట్టుకోండి. దీనికి 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలండి. ఇలా 5 పచ్చిమిర్చి ఇలా హాఫ్లో కట్ చేసి చీలికలు పెట్టుకోండి నీట్గా. దీనికి పుదీనా అండి, పుదీనా తీసుకొని కట్ చేసి పెట్టుకోండి. పుదీనా కట్ చేసి పెట్టుకున్నాక ఇదైతే కొత్తిమీర ఉంటుంది కదండి, కొత్తిమీర కూడా ఫ్రైలో కర్రీలో వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. ఫ్రై ఆయిల్లో ఆ ఫ్లేవర్ అనేది ఆ ముక్కకు కూడా పట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఈ ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, పుదీనాతో పాటు కొత్తిమీర కూడా వేయండి లాస్ట్లో కాకుండా. లాస్ట్లో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోండి. మీకు కొంచెం నాన్ వెజ్ కాబట్టి ఎక్కువ అనుకుంటే ఎక్కువ పోసుకోవచ్చు. ఒక 2 టేబుల్ స్పూన్ ఎక్కువ. 5 లవంగాలు, ఒక బగారాకు, 6-7 మిరియాలు, ఒక చెక్క, 3 ఇలాచీలు, ఆనియన్స్, పచ్చిమిర్చి మనం యాడ్ చేసుకుందామండి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఇది ఆయిల్ అనేది నురుగు వస్తుంది. మేము నువ్వుల నూనె వాడతామండి, అందుకని అలా వస్తుంది. చాలా హెల్దీ నువ్వుల నూనె, అందుకని అలా నురుగు వస్తుందండి ఆయిల్ అనేది. ఇప్పుడు మనం పుదీనా యాడ్ చేసుకోవాలి. పుదీనా అలాగే కొత్తిమీర యాడ్ చేసుకొని పెట్టుకొని చక్కగా కలుపుకోండి. మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పోపు. పసుపు యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేయగానే ఆ కలర్ అంత బాగుంటుంది కదండి. అలాగే సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకోండి. చక్కగా చూసారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ అల్లం యాడ్ చేసుకుందాము మనం. ఈ అల్లం పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోండి. ఎంత బాగా స్మెల్ వస్తుంది తెలుసా అండి, చాలా చాలా బాగా స్మెల్ వస్తుంది. ఆ మసాలా అదంతా మనం మటన్ యాడ్ చేసుకుందాము. చక్కగా మటన్ యాడ్ చేసుకోండి. అది కెమెరా అలా ఇలా ఊగుతుందండి, అందుకే. ఇప్పుడు చక్కగా కలిపి పెట్టుకోండి. ఏదైతే ఆనియన్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, అల్లం, పసుపు, ఉప్పు అవన్నీ వాటికి బాగా పట్టాలి ఆ ముక్కకు. అప్పుడే ఆ ముక్క తింటుంటే చాలా చాలా బాగుంటుందండి. ఇలా చక్కగా కలిసి పెట్టుకున్నాక కారం యాడ్ చేసుకోండి. నేనైతే 5 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేశాను. మీరు ఎక్కువ తినాలనుకుంటే ఇంకో 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఎక్కువ కారం తినేవాళ్ళు ఎక్కువ, కొంచెం మీకు ఐడియా ఉంటుంది కదా, సరిపడ్డ యాడ్ చేసుకోండి. ఇప్పుడు నీట్గా అలా కలుపుకోండి. ఆ ముక్కకు ఆ కారం అనేది చక్కగా పట్టాలండి, అందుకే ఈ స్టేజ్లోనే మనము కారం కూడా యాడ్ చేసుకోవాలి. అప్పుడే చక్కగా ఫ్రై అవుతుంది. కాసేపు ఆగుదాము. 10 మినిట్స్ అయ్యాక చూద్దాము. వావ్, చూసారు కదా, నీట్గా ఆయిల్ కూడా పైన తేలుతుంది. అడుగంటకుండా నీట్గా కలుపుకోవాలి. చక్కగా ఇలా కలిపి పెట్టుకోండి. ఎంత బాగా ముక్కకు ఆ ఉప్పు కారం అంటే అంత బాగా ఆ పీస్ అనేది టేస్ట్ ఉంటుందండి. 5 మినిట్స్ అయ్యాక చూద్దాము. చూసారు కదా, ఇప్పుడు 2 టమాటోస్ యాడ్ చేసుకుందాము. స్మాల్ సైజ్ టమాటోస్ 2 యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇలా ఒక 5 మినిట్స్ అయ్యాక చూద్దామండి. చూద్దాం. ఇప్పుడు టమాటోస్ బాగా మగ్గాయండి, చూడండి నీట్గా చక్కగా మగ్గాయి.
ఇలానే తినాలనిపిస్తుందండి, కానీ ముక్క ఉడకదు కదా, మనం వెయిట్ చేయాలి. చూసారు కదా టమాటోస్ మగ్గిపోయాయి, ముక్క కూడా ఉప్పు కారం పట్టి చాలా బాగా కనిపిస్తుందండి. ఓన్లీ టేస్ట్ కాదు, చూడడానికి కూడా కర్రీస్ అనేది చాలా బాగుండాలి, అదే వంట. ఇప్పుడు మనము మగ్గిపోయాయి కదా, మనం వాటర్ యాడ్ చేసుకుందాము. చూసారు కదా వాటర్ యాడ్ చేసుకోవాలండి, ఇలా హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాము. కానీ ఇక్కడ మనము కుక్కర్లో పెట్టట్లేదు కాబట్టి ఇంకా ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. కుక్కర్లో అయితే 2-3 విజిల్స్ కాకపోతాయి, కానీ ఇక్కడ వాటర్ ఎక్కువ తీసుకుంటుందండి. డైరెక్ట్ మనం బాయిల్ చేయాలి మటన్ని కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోండి. ఇంకొక హాఫ్ లేదా గ్లాస్ చూసేద్దాం రండి. చాలా బాగా బాయిల్ అవుతుందండి, చూడండి ఆల్మోస్ట్ హాఫ్ బాయిల్ అయిపోయింది. మళ్ళీ చూద్దాం రండి. ఓకే, ఇప్పుడు మనము గరం మసాలా, అలాగే ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్స్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, మర్చిపోయానండి చెప్పడం. అలాగే కొబ్బరి 4 టేబుల్ స్పూన్స్ వేసుకొని ఇలా కలుపుకొని ఒక 15 నిమిషాలు మనం వదిలేద్దామండి మూత పెట్టుకొని. ఇప్పుడు చూద్దాము, ఆల్మోస్ట్ కర్రీ అయిపోయినట్టే అండి. వావ్, చాలా చాలా బాగుంది, చూస్తేనే నోరూరిపోతుందండి. వావ్, లుకింగ్ లైక్ ఏ వావ్. చూసారు కదా ముక్క ఉడకడం అంతా తెలిసిపోతుందండి. ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. నిజంగా అండి చాలా చాలా బాగుంటుందండి. తెలంగాణలో ఇది లేకపోతే అసలు ఏమంటారు, ఏ ఫంక్షన్స్ అవి ఉండవండి. చాలా చాలా ఇష్టం తెలంగాణ వాళ్ళకి. ఇంకా తెలంగాణ వాళ్ళ సైడ్ చాలా బాగా చేస్తారండి ఈ కర్రీ, వాళ్ళకి చాలా చాలా బాగా వస్తుంది. చూసేద్దాం, ఆల్మోస్ట్ ఫినిష్. వావ్, చూస్తేనే త్వరగా అన్నం వేసుకొని తినాలనిపిస్తుంది, అంత బాగా కనిపిస్తుంది చూడడానికి కూడా. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. కుక్కర్లో పెట్టకుండా ఇలా మీరు ట్రై చేయండి ఒకసారి. కుక్కర్లో కంటే ఇలా ఎక్కువసేపు ఉప్పు కారము మసాలాల్లో ఉడికిస్తే ఇంకా బాగా ముక్కకు టేస్ట్ పట్టి ఎక్కువసేపు ఉడికేయడం వల్ల చాలా బాగుంటుందండి. ఒక్కసారి డెఫినెట్గా మీరు ఇలా ట్రై చేయండి, తప్పకుండా బాగుంటుంది. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఈవెన్ చపాతీలకు, కర్రీలకు, బగారా రైస్లో కూడా చాలా చాలా బాగుంటుందండి. డెఫినెట్గా మీరు ట్రై చేయండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ స్నియాస్ కిచెన్. థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్నియాస్ కిచెన్.